నీ స్కూటీతో కొంచెం పనుందక్క. నీ స్కూటీ ఎక్కితే కాళ్ళు విరగొడతానన్నావు కదా. తర్వాత తీరిగ్గా విరగొడదు గాని ప్రస్తుతానికి కీస్ తీసుకెళ్తున్నాను. ఏయ్, ఏమైపోయారా? మొత్తం చల్లడి పట్టి వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎంత వెతికినా కనిపించలేదంటే వెనక్కి వెళ్ళిపోయి ఉంటారా. మనం తిరిగి వెళ్ళిపోవడమే మంచిది. వెనక్కి వెళ్తే అక్క చంపేస్తుందిరా. రేయ్, వాళ్ళు నిజంగానే అడవిలోనే ఉంటే దారి తెలియక తిండి నీళ్లు లేక చస్తారా. లేదంటే ఆ లాయర్ని పట్టుకుని వేయడం అంతసేపు. రేపు తిరిగి వచ్చింది రాంది తెలుసుకొని ఏం చేయాలో అప్పుడు డిసైడ్ చేద్దాం. అవునన్నా, అది కరెక్టే. సరే పదండి. హలో దివాకర్, దొరికారా? దొరికారా అంటే దొరకలేదు, కానీ నీ స్కూటీ దొరికింది. ఎక్కడ దివాకర్? వికారాబాద్ అడవుల మధ్య రోడ్లో. వికారాబాద్ అడవుల దగ్గరకా? అక్కడికి ఎందుకు వెళ్ళారు దివాకర్? అదే అర్థం కావట్లేదు శ్రావణి. ఫోన్ లేటెస్ట్ సిగ్నల్స్ ట్రేస్ చేసి ఇటువైపు వచ్చాను. స్కూటీని ఇక్కడ పార్క్ చేసి అడవిలోకి పోయినట్టున్నారు. అడవిలోకా? ఎస్ శ్రావణి, ఫుట్ ప్రింట్స్ ఇటే చూపిస్తున్నాయి. స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. అంటే వాళ్ళని ఎవరో చేజ్ చేస్తే తప్పించుకోవడానికి స్కూటీని ఇక్కడ వదిలేసి అడవిలోకి పారిపోయినట్టున్నారు. మీకెవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులా? అదే లేదు దివాకర్. ఎవరో వెంటబడటం మాత్రం జరిగింది శ్రావణి. లేదంటే స్కూటీని ఇక్కడ వదిలి వెళ్లారు. ఏదైనా వెహికల్ లిఫ్ట్ అడిగి వెళ్ళేవారు. ఒకవేళ ఆ మినిస్టర్ మనుషులేమైనా దాన్ని చూసి నన్ను అనుకుని వెంటపడుంటారా? అదెప్పుడు అయిపోయిందే, ఇంకా ఎందుకు వెంటపడతారు? ఒకవేళ ఆ అబ్బాయి వాళ్ళ మనుషులేమో దివాకర్. వీళ్ళు ప్రేమించుకోవడం వాళ్ళకి ఇష్టం లేదేమో. అయ్యుండొచ్చు. వాడు దొరికితే కానీ ఏ విషయం తెలీదు. ఏమో దివాకర్, వాళ్ళు దొరికేంత వరకు టెన్షనే. ప్లీజ్ దివాకర్, నా చెల్లెలు ఎలాగైనా నాకు అప్పగించాలి. ఇప్పుడు నేను ఒక్కడే ఈ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళినా ఉపయోగం ఉండదు. మా వాళ్ళని రప్పించి సెర్చ్ చేయిస్తాను. తెల్లారేసరికల్లా మీ చెల్లెలు నీ దగ్గర ఉంటుంది. థ్యాంక్స్ దివాకర్. ఓకే. నిజంగా ఎవరైనా వెంట పడుతున్నారా? నా మొగుణ్ణి జైలుకు పంపించిన ఆ లాయరు ఇక్కడే దర్జాగా పార్టీలో తిరుగుతోందిరా. మరేం చేయాలో చెప్పక బయట కాపు కాసి చంపి పారేయండి. నేను వాళ్ళు మాట్లాడుకునేది విన్నాను కాబట్టి, వాళ్ళని డైవర్ట్ చేశాను కాబట్టి అక్క పెద్ద ప్రమాదంలోంచి బయటపడింది. లేదంటే వాళ్ళ అక్కని ఏదో ఒకటి చేసుండేవాళ్ళు. కానీ ఈసారికి తప్పించుకున్నా తర్వాతైనా అక్కని వాళ్ళు వదలరు.
ఈ విషయం అక్కకు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్దామంటే అక్క అసలు నా మాటే వినిపించుకోదు. మరి అక్కని ఎలా కాపాడుకోవాలి? భయం ఎందుకు? అవి మనల్ని ఏం చేయు. పదండి. ఏమో, నాకు భయం అంతే. అయినా నీకు కొంచెం కూడా భయం లేదండి టైలర్? ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నావు? నాకు భయమే, కానీ ఇప్పుడు నేను బయటకు వెళ్ళాక ఎదుర్కోబోయే పరిస్థితులతో పోలిస్తే ఇది చాలా చిన్నది. అందుకే మీకు నాలో భయం కనిపించట్లేదు. అంటే నీకు కూడా భయమేనా టైలర్? దయ్యాల అమ్మాయిలు ఏమీ చెయ్యు, నీకేం భయం లేదు అది ఇది అన్నావు, అంతా ఒట్టిదానా? ఇప్పుడు ఏ దయ్యమో భూతం వస్తే నేనేమైపోవాలి? అయ్యో దేవుడా, అనవసరంగా ఈ టైలర్ని నమ్ముకున్నాను. ఎందుకు ఊరికే భయపడతారు? అంటే నీకు కూడా భయం అన్నావు? భయమే. భయం లేని వాళ్ళు ఎవరుంటారు? కానీ ఒకరికొకరు తోడుగా ఉంటే ఏ భయమూ ఉండదు. అయినా మీకెందుకండి భయం? ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడతారు, ఎవరిని పడితే వాళ్ళని కొడతారు. ఆఫ్టర్ ఆల్ దయ్యాలకు భయపడతారేంటి? దయ్యం ఆఫ్టర్ ఆల్ అంటావేంటి? మనుషులంటే కనిపిస్తారు, కొట్టడానికి దొరుకుతారు. అయినా దయ్యాలంటే ఎక్కడుంటాయో తెలీదు, ఎలా ఉంటాయో తెలీదు, దొరికితే పీక్కు తినిపోతాయి. మరి భయం ఉండదా? నాకు చీకటి దయ్యాలంటే చాలా భయం. అందుకే మా అమ్మ ఎప్పుడు దయ్యాల కథలు చెప్పదు. సరే, ఇప్పుడు ఏ దయ్యమో భూతమో వస్తుందనే కదా మీ భయం. ఒకవేళ అలాంటిది ఏమైనా వస్తే నేను అడ్డు నిలబడతాను. అది ముందు నన్ను ఏమైనా చేశాకే మీ దగ్గరకు వస్తుంది. సరేనా? నిజంగానా? నిజం, ప్రామిస్. ఈ భయం సంగతి పక్కన పెట్టి ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఫోన్లో సిగ్నల్స్ లేవు టైలర్, లేకపోతే ఎప్పుడో అన్నయ్యకి అమ్మకి ఫోన్ చేసి ఉండేవాడిని. ఈ పాటికొచ్చి మనల్ని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. చూడు, సిగ్నల్సే లేవు. సరే వెళ్దాం పద. ఈ చుట్టుపక్కల ఒక మనిషి కూడా ఉన్నట్టు లేరు. ఇక్కడికి ఫోన్ సిగ్నల్స్ ఎలా వస్తాయి? చిచ్చి, నువ్వు బీడీలు సిగరెట్లు కూడా తాగుతావా? లేదు, నేనేం తాగను. ఇవి ఇక్కడున్నాయంటే ఇక్కడెవరో మనుషులు ఉన్నట్టే కదా అని చెప్దామని తీశాను. వాళ్ళని పట్టుకుంటే వాళ్ళే మనకి దారి చూపిస్తారు.
అలవాటు లేకపోతే అగ్గిపెట్ట మాత్రం ఎందుకని అడగద్దు. ఎందుకైనా పనికొస్తుందని పట్టుకున్నాను. పదండి, ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. కంగారు పడాల్సిందేం లేదు. టెన్షన్ ఎక్కువ అవడం వల్ల బీపీ సడన్గా పెరిగి కళ్ళు తిరిగాయి అంతే. కొంచెం టెన్షన్ తగ్గించుకుంటే మంచిది. ఆదిత్యకి ఏం కాదు వేదవతి. వాణ్ణి చూస్తే గాని నా మనసు కుదుట పడదండి. నా కంగారు తగ్గదు. ఆల్రెడీ పోలీసులు వెతుకుతూ బయలుదేరారు. ఏ క్షణంలోనైనా నాని గురించి తెలుస్తుందమ్మా. కానీ ఒక్కొక్క క్షణం గడిచే కొద్దీ ఇక్కడ నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తోందిరా. ఆకలికి అస్సలు తట్టుకోలేడు. అసలేమన్నా తిన్నాడో లేదో. ఆ అమ్మాయిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఏదో జరుగుతుంది. అసలు ఆ అమ్మాయికి సంబంధించి ప్రతి మాట పోసగుచ్చినట్టు నాతో చెప్పేవాడు. నాకు తెలియకుండా ఎక్కడికో తీసుకువెళ్ళాడు అంటే నేను నమ్మను. ఏదో జరిగింది. సార్ చెప్పండి సార్. ఓకే సార్, ఓకే. మేడం చాలా టెన్షన్ పడుతున్నారు, తొందరగా కనుక్కోండి సార్. ఏమైంది మంగళం? ఆదిత్య గారు ఆ అమ్మాయి వికారాబాద్ ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. పోలీసులు వెతకడానికి వెళ్ళారంట. వికారాబాద్ ఫారెస్ట్ లోకా? అసలు ఫారెస్ట్ లోకి ఎందుకు వెళ్ళారండి? అది ఇంత చీకట్లో ఏదో జరుగుతుందండి. మనకి తెలియని కారణం ఏదో ఉంది. ఈ చీకట్లో అడవిలో ఎన్ని పాటలు పడుతున్నాడో నాకెందుకో భయం వేస్తోందండి. మేడం, టెన్షన్ పడకండి. బీపీ ఇంకా పెరిగితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇద్దరూ అడవిలోకి ఎందుకు పారిపోయినట్టు? అంత అవసరం కారణాలు ఏమున్నాయి? ఒకవేళ అమ్మాయి కూడా వీడిని ఇష్టపడి ఆల్రెడీ చూసిన సంబంధం చేసుకోవడం ఇష్టం లేక ఆదిత్యం తీసుకుని పారిపోయిందా? అలాంటిదేమన్నా జరుగుంటే ఆదిత్య నేరుగా దాన్ని ఇంటికి తెచ్చుండేవాడు కదా. కారణం ఏదైనా కాని వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురాకుండా ఉంటే చాలు. పోలీసులు వెళ్లారు కదా, ఎక్కడున్నా తీసుకొస్తారులే.
లొకేషన్ ఇదేనా? ఇదే సార్. సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ అవుట్ చేశాక ఇదే లొకేషన్ చూపించింది సార్. ఒక అమ్మాయి అబ్బాయి ఇటువైపు వెళ్ళడం ఎవరో చూసి ఫారెస్ట్ గార్డ్కి చెప్పారంట సార్. అయితే చీకట్లో ఎంత దూరం వెళ్ళలేదు. జాగ్రత్తగా వెతకండి. అసలే ఐజీ గారు పర్సనల్గా తీసుకున్నారు. ఇంత దూరం వచ్చాం, ఎవరూ కనిపించట్లేదు. అసలు ఎవరైనా ఉన్నారా? ఈ చీకట్లో ఎటు వెళ్తున్నామో కూడా తెలియట్లేదు. అసలు మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నామా? కాసేపు అయితే సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇంకా అంతా చీకటే. ఇప్పుడు ఏం చేద్దాం టైలర్? తీసుకోండి. ఏమండి, ఇలా రండి. అక్కడేదో ఉంది చూడండి. అవును టైలర్, ఏదో ఉంది. సరే పదండి చూద్దాం. అవును టైలర్, నువ్వు చెప్పింది నిజమే టైలర్. ఇక్కడ అమ్మవారి గుడి ఉందంటే మనుషులు కూడా ఉంటారు. తీసుకోండి. దిక్కు తోచని మాకు నువ్వే దిక్కులా కనిపించావు తల్లి. మాకు దారి చూపించి ఈ అడవి నుంచి బయటపడేలా చేయి. ఇంటి దగ్గర ఏ సమస్య లేకుండా చూడు తల్లి. నన్ను చూస్తారేంటి? దండం పెట్టుకోండి. నాకెప్పుడు అలవాట్లేదు. నా కోసం కూడా అమ్మే దేవుడికి దండం పెడుతుంది. ఇప్పుడు నువ్వు దండం పెట్టావు కదా, చాలే. ఈ చుట్టుపక్కల ఎక్కడో మనుషులు ఉన్నారు టైలర్, చూద్దాం పదా. వద్దండి, ఎటువైపు ఉన్నారో తెలియనప్పుడు మనం ఎటువైపు అని వెళ్ళి వెతుకుతాం. పొద్దున వరకు ఇక్కడే ఉందాం. గుడి దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు కదా, అప్పుడు వాళ్ళని సాయం అడుగుదాం. పొద్దున వరకు ఇక్కడే ఉంటావా? మరి పొద్దున్నే నీకు నిశ్చితార్థం ఉందన్నా, మరి నువ్వు త్వరగా వెళ్ళాలన్నావు కదా టైలర్. ఇప్పటికే చాలా అప్పులున్నాయి, మంచాన పడ్డాడు, తీర్చగలడో లేదో అనేమో అందరూ మొహం చాటేశారు. నా బిడ్డ పెళ్లి చేయగలనో లేదోనని భయమేస్తోంది గోదారి. నాన్న నన్ను తిట్టినా చిరాకు పడినా నేను భరిస్తానేమో, కానీ నాన్న బాధపడితే నేను చూడలేనమ్మా. నేనైతే అస్సలు కారణం కాకూడదు. మనం ఎలాంటి సంబంధం కోసమైతే ఎదురు చూస్తున్నామో అలాంటి సంబంధమే దొరికింది నాన్న. పైసా కట్నం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నాన్న. పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుంటారు. నా బిడ్డ మీద నమ్మకంతో నేను మాటిస్తున్నా. నా మీద బొట్టేసి చెప్తోందయ్యా, ఈ పెళ్లి చేసుకోనని అది చెప్పదు. ఏవో మాటలు పడుతూనే ఉన్నాను.
తెల్లారితే నిశ్చితార్థం అంటే ఇక్కడ ఇరుక్కుపోయి వెళ్తానో లేదో కూడా తెలియడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది?